ముద్దదిగని ఈ రోజులో చికెన్ ప్రియులను బర్డ్ ఫ్లూ వైరస్ మహమ్మారి భయం వెంటాడుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రంగం కుదేలైంది. మరోవైపు మటన్ వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. గతంలో 300 పలికిన చికెన్ ధర ఇప్పుడు ఏకంగా 100, 150 రూపాయల ధర పలుకుతోంది. ఇక మటన్ చూస్తే గతంలో 750 రూపాయలు ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు పైమాట పలుకుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా తిరుపతి బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. మొక్క ఉంటేనే ముద్ద దిగిన ఈ రోజుల్లో బర్డ్ ఫ్లూ భయం ఇంకా ప్రజల్లో వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే ఆ బర్డ్ ఫ్లూ ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే ఆ చికెన్ షాపుల వద్ద భారీగా ఈ చికెన్ రేట్లు కూడా తగ్గిపోవడం, మరోపక్క మటన్ రేట్లు అధికంగా పెరగడంతో కొనుగోలుదారులు కొంత గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తినకూడదు అనేసి అంటున్నారు. ఇప్పుడు ఎట్టుందన్న తింటా ఉన్నారు అన్న? నేను చెప్పేదన్నా, మాకు ఆల్రెడీ 3 కిలోలు తీసుకెళ్తున్నా, ఇప్పుడు 6 కిలోలు తీసుకెళ్తున్నా. ఎవరు నిలబడం లేదు. ఉడికిపోతే ఏమీ కాదు, ఉడకకుండా పచ్చి ఊరో తినరు, ఉడకబెట్టే తింటారు. వాడు చెప్పుంటాడు, ఏమీ ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం అంటే మేము రోజు చికెన్ తీసుకొని పోలేం కదా. అంగడికి డైలీ 12 కిలోలు తీసుకెళ్తా, డైలీ 2 దగ్గర ఏడాది తీసుకెళ్తా, ఇంకో దగ్గర తీసుకెళ్తా. ఇప్పుడు ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. అంటే అప్పుడు వ్యాపారం ఉండేటివి, ఇప్పుడు వ్యాపారం ఇప్పుడే పెరిగింది. అప్పుడు కానీ అంటున్నా, అప్పుడు 6 తీసుకెళ్తానా, ఇప్పుడు 12 కిలోలు తీసుకెళ్తాడా. అయితే కొంతమంది ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఉండదు, తింటే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి చాలా మంది నిపుణులు అయితే చెప్తారు. అది ఆ పక్క తూర్పుగోదావరి జిల్లా ఆ సైడు, ఇక్కడ ఊరు దాని ఊరు పట్టించుకోవడం లేదన్నా. నీకు పచ్చిది ఊరు తింటారు, ఉడకబెట్టే తింటాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. అంటే ఉడకబెట్టి తింటే ఎటువంటి ప్రాబ్లంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఉడకబెట్టి తింటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ప్రజలు ఇది చెప్తున్న విషయము. చికెన్ని బాగా ఉడకబెట్టి తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోపక్క ఈ షాపు యజమానులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడితే ప్రయత్నం చేస్తాం. గతంలో ఏ విధంగా వాళ్ళకి వ్యాపారాలు ఉండేటివి, ఇప్పుడు ఏ విధంగా వ్యాపారాలు ఉన్నాయి అనే విషయం మీద యజమాని కూడా ఉన్నాడు. యజమాని అడిగి మరిన్ని విషయాలు కనుక్కుందాం. అన్న చెప్పండి అన్న, మీరు ఈ షాపుకి పెద్ద షాపుగా ఉంది చూడబోతే, గతంలో చికెన్ ఏ విధంగా పూర్తి స్థాయిలో ఈ పౌల్ట్రీ రంగం అంతా కుదేలే పరిస్థితి ఉంది. బర్డ్ ఫ్లూ యొక్క వైరస్ భయం ఇంకా ప్రజల్లో పోయిందంటారా పోలేదంటారా? ఇంచుమించు ఒక 75% వరకు అపోహ అయితే పోయింది. 75% మళ్ళీ రికవర్ అయ్యింది. ఇంతకుముందు జరిగే దాంట్లో ఇప్పుడు మనకు 25% ఇంకా అపోహలనే కొంతమంది ఉన్నారు. ఈ మధ్యలో మన పార్కులోనూ ఇవన్నీ అక్కడంతా స్టాళ్ళు పెట్టి కార్పొరేషన్ తరఫు నుంచి వీళ్ళంతా పెట్టి ఒక అవగాహన తెప్పించినారు. అప్పటి నుంచి కొద్దిగా మనకు ఇంప్రూవ్ అయ్యింది, బిజినెస్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు అంటే ప్రస్తుతం అంటే బర్డ్ ఫ్లూ ఉన్నది, వైరస్ ఉన్నది అన్నప్పుడు చికెన్ రేట్ ఎంత ఉండిందన్న? అంత తక్కువ అంటే 100 రూపాయలు ఉండింది 1 కిలో. ఆ బర్డ్ ఫ్లూ ఆ దెబ్బకి ఇంకా షాపులు అంటే ఇంకా ఆదివారం అనేది అంతా కూడా గుమ్మడి ఖాళీగానే ఉన్నాం మేము కూడా. అసలు ఇప్పుడైతే కొద్దిగా బెటర్ అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఎంత ఉందన్న రేట్? ఇప్పుడు ఎంత ఉంది రేటు? 180, 200 స్కిల్లెస్. గతంలో చికెన్ ఎన్ని కేజీలు పోయేది, ఇప్పుడు ఎంత పోతా ఉంది? గతంలో అంటే మనకు బర్డ్ ఫ్లూ అప్పుడు మామూలుగా అయితే మాది ఒక 2 టన్నులు వెళ్తుంది. అప్పుడైతే మనకు 3/4 టన్నే వెళ్ళేది, అంతే. మనకు 35% వెళ్తూ ఉండింది. ఇప్పుడు మనకు ఒక 1.5 టన్ అట్లా వెళ్తుంది. సరే, అలా ఈ చికెన్ ఇలా ఉంటే మటన్ రేట్లు కూడా గతంలో చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడు మటన్ కూడా అధిక సంఖ్యలో కూడా పెరిగినట్టు. ముందు వచ్చి 800 అట్లా ఉండేది, ఇప్పుడు 950, 1000 రూపాయలు అమ్ముతున్నారు. హోటల్లో అయితే మనకు 1000 రూపాయలు. మటన్ రేటు చాలా పెరిగింది, దాని బిజినెస్ కూడా బాగా పెరిగింది. మా ఒక 4 ఏట్లు వెళ్తూ ఉన్నాయి ఫస్ట్లో. ఇప్పుడు బర్డ్ ఫ్లూ తర్వాత ఇప్పుడు 10 నుంచి 12 ఏట్లు పోతున్నాయి. కాబట్టి మటన్ బిజినెస్ బాగుంది ఇప్పుడు. పూర్తిగా ప్రజలందరూ కూడా భయం లేకుండా ఇప్పుడు మటన్ కానీ చికెన్ కానీ తినొచ్చు అంటారు. 100% తినచ్చు, బాగా ఉడకబెట్టుకునేసి తినను. ఈ మధ్య అవగాహన అంతా బాగా చేశారు కాబట్టి కస్టమర్లు కూడా మళ్ళీ ఇప్పుడు బాగా వస్తున్నారు. ఇంకో 2 వారాల్లో మళ్ళీ మామూలుగానే అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఇది మొత్తం మీద చూసుకుంటే చికెన్ షాపుల దగ్గర వద్ద పూర్తి స్థాయిలో కాకపోయినా కానీ కొంతవరకు చికెన్ షాపులు అయితే కొనుక్కుంటూ ఉన్నారు. అదేవిధంగా ఉడకబెట్టి తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా ఒక పక్క కస్టమర్లు చెప్తున్నారు. మరోపక్క ఏదైతే మటన్ కొనుగోలుదారులు అయితే ఉన్నారో దాన్ని పూర్తిగా గతంలో ఉన్న 800కు 750 రూపాయలకి మటన్ అమ్ముతున్నారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చిన భయంతో ఒకసారిగా మటన్ రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. అంటే 900, 1000 రూపాయల వరకు కూడా కేజీ అమ్ముతున్నారు. అంటే గతంలో వాళ్ళు
10 టన్నులు 15 టన్నులు అమ్మేవాళ్ళు ఇప్పుడు అధిక సంఖ్యలో అమ్ముతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ యజమానులు కావచ్చు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంకనైనా ప్రజలందరూ కూడా భయాందోళనకి పక్కన పెట్టి ఖచ్చితంగా చికెన్ని ఉడకబెట్టి తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా ఇక్కడ కస్టమర్లు కావచ్చు ఇక్కడ ఉండే యజమానులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాథ్, కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.